మామూలుగా కాక్రోచ్ జనతా పార్టీ అంటే బీజేపీని సెటైరికల్‌గా వీళ్ళు భారతీయ జనతా పార్టీ బదులు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు హ్మ్. కావాలని. ఇది అభిజిత్ దీప్‌కే పెట్టాడు. అభిజిత్ దీప్‌కే రాజకీయాలకు కొత్త కాదు. అతను ఆమ్ ఆద్మీ పార్టీలో మీడియా ఇన్‌చార్జిగా ఉన్నాడు గతంలో. కాబట్టి అతనికి రాజకీయాలు తెలుసు. ముఖ్యంగా సోషల్ మీడియా బలం ఏంటో తెలుసు. ఎందుకంటే అతను సోషల్ మీడియా ఇన్‌చార్జిగానే ఉన్నాడు కాబట్టి హ్మ్. సోషల్ మీడియా ఇది కూడా తెలుసు. సో, అతను ప్రెజెంట్ అమెరికాలో ఉన్నాడు. ఆహ్, ఇటీవలనే వచ్చాడు. ఇండియాకొచ్చాడు. హ్మ్. సో, అతను అనౌన్స్ చేయగానే ఎవరు ఊహించలా. అతను కూడా ఊహించుండడు. ఇంత సపోర్ట్ వస్తదని. హ్మ్. వితిన్ డేస్‌లోనే అది 22 మిలియన్‌లు ఆహ్, స్ ఫాలోవర్స్ ఇన్‌స్టా పేజ్‌లో చేరారు. దాంతో ఒకసారిగా ఒక ఇప్పటివరకు షేక్ అయిందని చెప్పేయొచ్చు. హ్మ్. ఎందుకంటే ఇంత తక్కువ వ్యవధిలో 2,20,20,20,00,000 మంది చేరడం అనేది ఆశ్చర్యకరమైన అవును. విషయం. ఎవరు గూడా ఊహించలేదు. అంటే 2,00,00,000 మందిలో ఒక తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మీద ఉంది. అందరూ గూడా యూతే ఎక్కువగా. యాక్చువల్‌గా మనకి ఈ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు గూడా అనేక జెన్‌జీ ఉద్యమాలు ఇవాళ బలంగా పెరుగుతున్నాయి. దానికి అవును. ప్రధాన కారణం ఏందంటే ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోవడం. ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోయినప్పుడు రాజకీయ హక్కులు గూడా నిరాకరించబడతాయి. అంటే మామూలుగా బాలగోపాల్ ఒక మాట అనేవాడు. ఉండాల్సిన హక్కులేంటి, ఉన్న హక్కులేంటి, ఉండాల్సిన హక్కులు లేనందువల్ల ఉన్న హక్కులు మొలవుతాయా అనే హ్మ్. ఒక సెంటెన్స్ స్పీడ్‌గా హ్మ్. చెప్పేవాడు. అంటే మనిషికి ఉండాల్సిన హక్కులు లేకపోతే, ఉండాల్సిన హక్కులేంటి కూడు, గూడు, గుడ్డ. ఈ 3 లేకపోతే ఉన్న హక్కులేంటి? కూడు లేదని జెప్పే హక్కు, గుడ్డ లేదని జెప్పే హక్కు, కూడు, గూడు, గుడ్డ ఈ 3 లేదని జెప్పే హక్కుంది. లేదని చెప్పి ఈ 3 కావాలని ఉద్యమించే హక్కు కూడా మనకుంది. హ్మ్. కానీ అవి అసలైన హక్కులు లేనందువల్ల ఉన్న హక్కులను కూడా వీళ్ళు అమలు చేయరు. అంటే నీకు నిరుద్యోగం ఉంది. ఉద్యోగాలు లేవు. దాదాపు గ్రాడ్యుయేట్స్‌లో 29% నిరుద్యోగిత. అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేటు 29% ఉంది ఇండియాలో. హ్మ్. సో, ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు. మాకు ఉద్యోగం కావాలని ఉద్యమించే హక్కు నిరాకరించబడుతుంది. ఇవాళ చూస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా కేసులు పెట్టి లోపలేసేస్తున్నారు. అవును. సో, ఈ ప్రజలకి నిరసన తెలిపే హక్కు, ఈ ఒ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులు గూడా లేకుండా పోయినాయి. సో, దాంతో ఎంతకాలం నువ్వు అణిచిపెడతావు? అణిచిపెట్టలేవు. అప్పుడు ఉద్యమంగా మారుతుంది. ఎప్పుడైతే అణిచిపెడతా ఉంటావో ఈ వాయిసెస్‌ని, అది ఉద్యమాలుగా మారేది మనం ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో అనేక సార్లు చూసాం. కానీ ఫ్రాయిడ్ అంటాడు చరిత్రల నుంచి ఎవరు నేర్చుకోరని. మనుషులు చేసిన తప్పులే చేస్తుంటారు. దే రిపీట్ మిస్టేక్స్ అని ఫ్రాయిడ్ ఎప్పుడో చెప్పాడు. అది అన్ని చోట్ల వాస్తవం. అనేక సార్లు చూసినా మళ్ళీ అదే తప్పులు చేస్తుంటారు. అదే పద్ధతులు అణచివేస్తూనే ఉంటారు. అణచివేత అనేది ఉద్యమాలకు కారణమవుతుంది అనేది ప్రూవ్ అయింది. అయినా చేస్తుంటారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా అది. మోడీ ఎకనామిక్‌గా ఫెయిల్ అయ్యాడు. రాజకీయంగా వాళ్ళు గెలుస్తా ఉండొచ్చు కానీ ఆర్థికంగా ఫెయిల్ అయింది దేశం. సో, ఇవాళ సంక్షోభం ఎదుర్కొంటుంది. నిరుద్యోగులు విపరీతంగా పెరుగుతున్నారు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ పెరుగుతుంది. అవును. 40% సంపద 1% ధనవంతుల చేతుల్లో ఉంది. అందుకని ఇప్పుడు గుజరాత్‌లో వాళ్ళే ఒక 10,000 మంది ఉంటారు వ్యాపారస్తులు. ఈ మధ్యన ఒకాయన ఆర్టికల్ రాసాడు. మనకు కనబడేది అదానీ, అంబానే గాని ఒక 10,000 మంది ధనవంతులు గుజరాత్‌లో తయారయ్యి ఈ మోడీ వచ్చిన తర్వాత మొత్తం సంపద వాళ్ళ చేతుల్లోకెళ్ళిపోయిందనేది చెప్తున్నారు. సో, ఎప్పుడైతే ఇది వస్తుందో నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు నిరుద్యోగులు ఆల్రెడీ తీవ్ర వ్యతిరేకత ఉంటే అదేదో గోరు చుట్టు మీద రోగటిపోటు అనేవాళ్ళు పాత సామెత ఉంటది. ఆల్రెడీ వాడు గోరు చుట్టు అనే బాధతో ఉంటే దాని మీద గొడ్డలి పొట్టు ఏసినట్టుగా మన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఏమన్నాడు? మీరంతా పరాన్న జీవులు, మీరు కాక్రోచ్‌లు, బొద్దింకలు అని పిలిచాడు. అవును. దాంతో ఒక్కసారిగా కాలింది. ఆల్రెడీ కోపంలో ఉన్నారు. ఆల్రెడీ బాధలో ఉన్నారు. ఓన్లీ వీళ్ళకున్నదంతా గూడా ఈ గిగ్ ఎకానమీ పేరుతో ఫాస్ట్‌గా వెళ్ళి 10 నిమిషాల్లో వెళ్ళి సప్లై జేసే ఈ క్విక్ కామర్స్ దాంట్లోనే ఉద్యోగాలున్నాయి ఇవాళ. అంటే మనకి 90% అసంఘటిత రంగంలోనే ఏదో ఒక పనులు జేసుకుంటూ బతుకోవాల్సిన పరిస్థితి. ఇంజినీరింగ్ చదివి గూడా బైక్‌లో వెళ్ళి చేస్తున్నారు. మొన్న ఒక నేను అటెండర్‌తో పలకరిస్తే వాచ్‌మెన్‌తో ఒక అపార్ట్మెంట్‌లో "ఏం బాబు నువ్వేం చదువుకున్నావు?" అంటే "నేను డిగ్రీ పాస్ అయ్యాను సార్" అని చెప్తున్నాడు. హ్మ్. ఇంకొక అబ్బాయి ఈ గిగ్ ఎకానమీలో సప్లై చేయడానికి వచ్చిన అతన్ని "ఏం చదువుకున్నావు?" అంటే
నేను ఇంజనీరింగ్ చదివాను అంటున్నారు. అనేక మంది మనం ర్యాపిడో డ్రైవర్లను అడిగితే వాళ్ళు చాలామంది ఇంజనీరింగ్ చదువుంటారు. అవును. ఎందుకంటే సంవత్సరానికి 15,00,000 మంది ఇంజనీర్లు మనకి తయారై వస్తున్నారు. ఆ 15,00,000 మందికి ఉద్యోగాలు లేవు. సో వీళ్ళందరిలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని మరింత రగిలించే విధంగా మన చీఫ్ జస్టిస్ కామెంట్లు చేశాడు. ఆ తర్వాత ఏదో నేను అట్లా చెప్పలేదు, ఇట్లా చెప్పలేదు అన్నాడు గానీ ఆయన రికార్డ్ అయినది, వీడియో ఉంది. అంటే వీళ్ళుంటారు కొంతమంది, వాళ్ళకి పని పాటు ఉండదు. వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు. ఆర్‌టీఐ ఇదిగా పనిచేస్తుంటారు. వీళ్ళు పరాన్న బుక్కులు. వీళ్ళకేమి ఉద్యోగం ఉండదు. ఉద్యోగం ఉండదంటే ఉద్యోగం ఉండి చేయట్లేదా వీళ్ళు? అన్నట్టుగానే మాట్లాడాడాయన.